Hey guys, welcome to Examflix యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఫెబ్ ఫస్ట్ టు ఫోర్త్ కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం. దాంతోపాటు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా నేర్చుకుందాం. ఓకే, నేను ఆల్రెడీ ఏప్రిల్ మంత్లీ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 వచ్చింది. ఇవాళ ఈ మార్నింగ్ అప్లోడ్ అవుద్ది, ఈవినింగ్ ఇది అప్లోడ్ చేస్తాను. ఫెబ్ 1 to 4 కరెంట్ అఫైర్స్. ఓకే, కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే ఫస్ట్ మనం ఎవ్రీ ఇయర్ ఫెబ్ ఫస్ట్న ఇండియన్ కోస్ట్ గార్డ్ డే జరుపుకుంటాం అనమాట. ఇండియన్ కోస్ట్ గార్డ్ డే యాక్చువల్లీ ఇది కోస్ట్ గార్డ్ అంటే మన ఇండియా కోస్టల్ ఏరియాని ఇది రక్షించుకుంటుంది అనమాట, కాపలా కాస్తుంటుంది ఇండియన్ కోస్ట్ గార్డ్. సో ఇది మనం ఫిబ్రవరి 1న దీనికి ఇండియన్ కోస్ట్ గార్డ్ డేగా జరుపుకుంటాం. ఓకే, మనకి ఇండియన్ ఆర్మీ డే ఎప్పుడు? ఆర్మీ డే మనకి ఎవ్రీ ఇయర్ 15th January జరుపుకుంటాం. అదే నేవీ డే అయితే నేవీ డే డిసెంబర్, ఎవ్రీ ఇయర్ 4th డిసెంబర్ని జరుపుకుంటాం. అది మనకి ఇంకోటి ఏంటి, ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు? ఎవ్రీ ఇయర్ మనం ఇది 8th అక్టోబర్గా జరుపుకుంటాం అన్నమాట. ఇవి మనకి ఆర్మీ చీఫ్ ఎవరు? ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే. నావీ చీఫ్ హరికుమార్. ఎయిర్ ఫోర్స్ చీఫ్ రామ్ చౌదరి. అది రామ్ చౌదరి. ఇది మనకి ఇది ఇక్కడ ఇంకో క్వశ్చన్ వస్తుంది, ఏంటి? హూ ఇస్ ద సిడిఎస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరు? పోస్ట్ మనకి బిపిన్ రావత్ గారు ఉన్నారు. ఆయన ప్లేన్ క్రాష్లో చనిపోయిన తర్వాత మనకి అనిల్ చౌహాన్ నియమితులు అయ్యారనమాట. అనిల్ చౌహాన్ అదొకటి. ఇక్కడ ఇంకో క్వశ్చన్ దీనికి రిలేటెడ్ ఏంటంటే, హూ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అని అడుగుతారు అనమాట. సుప్రీం కమాండర్, ఇంక ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నిటికీ సుప్రీం కమాండర్ ఎవరు అంటే ఎవరు? సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరు? మనకి ప్రెసిడెంట్. ఆ టైంలో ఎవరు ప్రెసిడెంట్ ఉంటే వాళ్ళు అనమాట. ఇంకా ప్రెసిడెంట్ ఇంక హెడ్ ఆ టైంలో ఎవరు? ఇప్పుడు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఉన్నారు కనుక షీ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. అది. ఇంకొక ఇక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ఇండియా అనుకోండి, జస్ట్ మ్యాప్ ఏదో సరదా. ఇప్పుడు ఇదంతా కోస్టల్ ఏరియా కదా, మొత్తం 9 స్టేట్స్ ఉంటాయి కోస్ట్లో. ఇప్పుడు మన ఈ ల్యాండ్ ఏరియా నుంచి 12 నాటికల్ మైల్స్ యాక్చువల్లీ మనం భూమి మీద అయితే కిలోమీటర్స్ మైల్స్లో చేస్తాం. అదే సముద్రంలో అయితే నాటికల్ మైల్స్ అంటాం అనమాట. ఏ దేశానికైనా ఆ భూమి నుంచి 12 నాటికల్ మైల్స్ ఆ సముద్ర జలాలు ఆ దేశానియే అనమాట. ఇప్పుడు ఇండియన్ ఓషన్లోకి వచ్చారు, ఇండియన్ సముద్ర జలాల్లోకి వచ్చారు, పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి వచ్చారు, చైనా సముద్ర జలాల్లోకి వచ్చాయి అంటారు కదా. సో అదే ఎవరండి, ఇండియా నుంచి ఇండియా కాదు, ఏ దేశాన్ని నుంచి అయినా 12 నాటికల్ మైల్స్ ఆ దేశానికి వస్తాయి అన్నమాట. ఈ 12 నాటికల్ మైల్స్, ఇది 12 నాటికల్ మైల్స్ ఉంటుంది, ఇటు 12 నాటికల్ మైల్స్ ఉంటుంది, ఇటు ఉంటుంది. ఈ 12 నాటికల్ మైల్స్ దాటితే ఇంటర్నేషనల్ బౌండరీలోకి వెళ్ళిపోతాం అనమాట. ఈ 12 నాటికల్ మైల్స్ వరకే మన ఆ దేశపు భూభాగం, అంటే ఆ దేశపు సముద్రం అనమాట. అది. ఇప్పుడు రీసెంట్గా మాల్దీవ్స్ ఫిషర్మ్యాన్స్ని మన ఇండియా వాళ్ళు పట్టుకున్నారు అంటున్నారు. ఎందుకు? వాళ్ళ సముద్ర జలాల నుంచి మన సముద్ర జలాల్లోకి ఎంటర్ అయ్యారనమాట. సో అందువల్ల మాల్దీవ్స్ వాళ్ళని మన వాళ్ళు పట్టుకున్నారనమాట. అది. ఇప్పుడు మన ఇండియన్ ఫిషర్మ్యాన్స్ని పక్క దేశం వాళ్ళు పట్టుకుంటారు. ఎలాగా? ఎందుకంటే మన 12 నాటికల్ మైల్స్ దాటిపోతే ఇలా పట్టుకుంటారు అనమాట. అప్పుడప్పుడు వింటుంటారు కదా, ఇలా మన ఫిషర్మ్యాన్స్ వేరే దేశం వాళ్ళు నావీ చేతిలో చిక్కుకున్నారు అలాగని. అది ఎలాగంటే 12 నాటికల్ మైల్స్ దాటిపోతే అలా జరిగిద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, 5 more ఇండియన్ వెట్లాండ్స్ యాడెడ్ టు రామ్సర్ సైట్స్. 5 more ఇండియన్ వెట్లాండ్స్ గురించి మాట్లాడాలంటే మనకి ప్రజెంట్ ఇండియాలో 80 వెట్లాండ్స్ ఉన్నాయండి. 80 ఉన్నాయి వెట్లాండ్స్ ఇప్పుడు ప్రెజెంట్. ఇప్పుడు ఈ 75 ఉండి రీసెంట్గా ఈ 5 యాడ్ చేశారు కదా, 5 యాడ్ చేశారు కదా. సో మొత్తం ఎంత 80 వెట్లాండ్స్ అయినాయి అనమాట.
వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు, తెలుగులో చిత్తడి నేలలు. ఈ రామ్సర్ అనేది ఏంటంటే ఇది ఉంది కదా రామ్సర్, ఈ చిత్తడి నేలలు, ఈ చిత్తడి నేలల్ని రామ్సర్ అనే ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. ఆ లిస్ట్లో ఈ లిస్టు రామ్సర్ దేనికి సంబంధించిందంటే రామ్సర్ లిస్ట్ అనేది వెట్లాండ్కి సంబంధించింది, వెట్లాండ్స్కి. అలాగే ఇండియాలో ఒక మొత్తం 80 వెట్లాండ్స్ని ఈ రామ్సర్ లిస్ట్ అనే దాంట్లో ఉన్నాయన్నమాట. ఈ రామ్సర్ అంటే ఏంటంటే రామ్సర్ అనేది ఇరాన్లో ఒక ఊరి పేరు అనమాట, ఒక సిటీ పేరు. ఇరాన్లో ఒక సిటీ పేరు. ఎందుకు వచ్చిందంటే రామ్సర్ లిస్ట్ అని ఫెబ్ 1971లో రామ్సర్ కన్వెన్షన్ అని, ఈ కన్వెన్షన్ని మనం కాదు దేశాలన్నీ, ప్రపంచ దేశాల్లో కొన్ని గ్రూప్ ఆఫ్ దేశాలన్నీ ఇక్కడ ఒక కన్వెన్షన్ని నిర్వహించి అక్కడ వెట్లాండ్స్ని మనం కాపాడుకోవాలి, చిత్తడి నేలని, లేకపోతే చాలా ప్రమాదము, అవి మనకి ఎంతో బయోడైవర్సిటీని కాపాడుతాయి. మనం చిత్తడి నేలలో కాపాడితే చిత్తడి నేలలో బయోడైవర్సిటీని కాపాడతాయి. సో మనం చిత్తడి నేలలో కాపాడుకోవాలి. అలాగని రామ్సర్ కన్వెన్షన్ 1971లో ఫెబ్ 2న రామ్సర్ కన్వెన్షన్ చేసుకున్నారన్నమాట. అదే ఇప్పుడు మనకి ఇండియాలో మొత్తం ఎన్ని చిత్తడి నేలలు ఉన్నాయి? 80 ఉన్నాయి. రీసెంట్గా 5 యాడ్ అయినాయి అనమాట. ఆ 5 కూడా అంటే మనకి కర్ణాటక నుంచి 3, కర్ణాటక నుంచి 3, తమిళనాడు నుంచి 2 ఇవి ఇలా మొత్తం ఈ రెండింటి నుంచి ఈ లిస్టులో యాడ్ చేశారనమాట. తమిళనాడు నుంచి ఏంటి? మగడి కరే కన్జర్వేషన్ రిజర్వ్. ఇంకోటి ఏంటి? ఇది కర్ణాటక నుంచి అనమాట. ఇంకోటి ఏంటి? ఇది కర్ణాటక నుంచే అక్స సముద్ర బర్డ్ శాంక్చురీ. ఈ బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్. ఇంకోటి ఏంటి? అగ్నాసిని ఎస్టూరీ. ఇవి కర్ణాటక నుంచి అన్నమాట. ఈ 3 1 2 3. ఇంకా తమిళనాడు నుంచి ఏంటంటే తమిళనాడు నుంచి 2. తమిళనాడు నుంచి ఏంటి? బర్డ్ శాంక్చురీ, కరవత్తి బర్డ్ శాంక్చురీ. ఇది తమిళనాడు నుంచి 1. ఇది ఇంపార్టెంట్ అండి, ఇవి పేర్లు గుర్తుపెట్టుకోండి. ఎలా అడుగుతాడంటే కరవత్తి బర్డ్ శాంక్చురీ అనేది ఏ స్టేట్లో ఉందని అడుగుతాడు అనమాట. కరవత్తి అనేది ఏంటి అని అడుగుతాడు అనమాట. బర్డ్ శాంక్చురీ అది. ఎందుకంటే రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి కదా, సో అలా అనమాట. మనకి రామ్సర్ సైట్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయని అడుగుతాడు అనమాట. ఎంత? 80. ఇంతకుముందు 75 ఉండి ఇప్పుడు 80 వచ్చినాయి అనమాట. లాంగ్ వుడ్సోలా రిజర్వ్ ఫారెస్ట్. ఇవి మన తమిళనాడులో ఉన్నాయి ఈ 2. ఈ 3 కర్ణాటకలో ఉన్నాయి. మొత్తం 5. మొత్తం మనకి ఎన్ని వచ్చాయి? 80. ఈ డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. రామ్సర్ కన్వెన్షన్ 1971 ఫెబ్ 2. మనకి ఎవ్రీ ఇయర్ మన ఫెబ్ 2న ఏం జరుపుకుంటాం? వెట్లాండ్స్లే ఇది ఇంపార్టెంట్, వరల్డ్ వెట్లాండ్స్ ఎవ్రీ ఇయర్, వరల్డ్ వెట్లాండ్స్ డేగా జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్ ఫెబ్ 2న. అది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇండియా ర్యాంక్డ్ 93 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. యాక్చువల్లీ మన అవినీతిలో మనం మొత్తం 180 కంట్రీస్లో అయితే 93 కంట్రీస్ 93 ర్యాంక్ అనమాట మనది. 93 ర్యాంక్ 93. అదే ఇది ఇప్పుడు 2023 యొక్క ర్యాంకు 2024లో ఇస్తారనమాట. ఇప్పుడు మన 2022 అయితే మనది 85 ర్యాంకు. అంటే 1 ఉంటే మంచిదన్నమాట. ఇప్పుడు మన ర్యాంక్ ఎంత? 2022లో 85. ఇప్పుడు మనకి 22 కన్నా 23లో 8 దిగజారం. అంటే 8 ప్లేసెస్ ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే మనం కొద్ది కరప్షన్ ఎక్కువైందనమాట 2022 కన్నా పోలిస్తే 2023లో. అది ఈ యొక్క రిపోర్ట్ యొక్క ఇండికేషన్. అది ఈ 2 కూడా గుర్తుపెట్టుకోండి. ఎలా అడుగుతాడంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయినాయి అని కూడా అడిగే ఛాన్స్ ఉంది. అది మనకి టాప్ ప్లేస్లో ఏముంది అంటే వితౌట్
లెస్ కరప్షన్ ఏది ఉంది? డెన్మార్క్ ఉంది. డెన్మార్క్లో చాలా తక్కువ అన్నమాట కరప్షన్. సెకండ్ ఫిన్లాండ్. థర్డ్ న్యూజిలాండ్. అది ఇది లెక్స్. అదే హై కరప్షన్ అయితే సోమాలియా ఎక్కడ ఉంది? మన ఆఫ్రికన్ దేశం అన్నమాట. ఇది హైయెస్ట్ కరప్షన్ ఇది సోమాలియా. ఇది చాలు. అది మన చుట్టుపక్కల ఏం అవసరం లేదులేండి. ఓకే, ఇది దీని గురించి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, రీసెంట్గా మనకి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాం. ఇప్పుడు ఈ సంవత్సరం 2024కి లడక్ అండ్ జమ్మూ కాశ్మీర్ జేఎండ్కే జమ్మూ కాశ్మీర్లో జరుపుతారనమాట. ఇప్పుడు మనకు లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఈ రెండు యునైటెడ్ టెరిటరీస్. ఈ రెండింటిని 2019లో మన మోడీ గారు ఒకే స్టేట్లో ఉన్నది విడదీసి, అదే స్పెషల్ స్టేటస్ 370 ఆర్టికల్ 370ని రద్దు చేసి ఈ రెండింటిని ఒక 2 యూటీలుగా మార్చేశారనమాట 2019లో. ఇప్పుడు ప్రజెంట్ యూటీస్కి ఎవరు ఉంటారు? లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. స్టేట్స్కి సీఎంలు ఎలా ఉంటారో యూటీలకి లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. లడక్కి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? బీడీ మిశ్రా. అండ్ జమ్మూ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? మనోజ్ సిన్హా. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ యొక్క ఇది మాస్కట్ అనమాట. ఇది మాస్కట్ని రిలీజ్ చేశారు. ఈ మాస్కట్ పేరేంటి? స్నో లెపర్డ్. దీన్నే సాహిని షీ అని కూడా అంటారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ పేరు సాహిని షీ, ఇది ఇంపార్టెంట్. సాహిని షీ కూడా అంటారు అనమాట మాస్కట్. ఈ ఇద్దరు కలిపి మాస్కట్ని రిలీజ్ చేశారు. అది మనకి ఫస్ట్ యాక్చువల్లీ 2 ఎడిషన్లో జరుగుతుంది. ఫస్ట్ ఎడిషన్ మనకి లడఖ్లో జరుగుతుంది. ఫస్ట్ ఎడిషన్ ఎక్కడ? లడఖ్. సెకండ్ ఇది ఎక్కడుంది? లడఖ్లో ఉంది. సెకండ్ అయితే గుల్మర్గ్లో జరుగుతుంది. గుల్మర్గ్ ఎక్కడుంది? జమ్మూ కాశ్మీర్లో ఉంది. సో ఈ రెండు దగ్గర జరుగుతుంది అన్నమాట ఖేలో ఇండియా వింటర్ గేమ్స్. మాస్కట్ ఏంటి? స్నో లెపర్డ్, సాహిని షీ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, మలేషియా న్యూ కింగ్ సుల్తాన్ ఇబ్రహీం. మలేషియాకి కొత్తగా కింగ్ వచ్చారనమాట. ఎవరు? సుల్తాన్ ఇబ్రహీం. అదే మలేషియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మలేషియా ప్రైమ్ మినిస్టర్ అంటే అన్వార్ ఇబ్రహీం. అది మనకి మలేషియా క్యాపిటల్ ఏంటి? క్యాపిటల్ కోలాలంపూర్. కరెన్సీ రింగిట్ అనమాట. అది దీని మలేషియా దాని గురించి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, మీకు ఇది చాలాసార్లు చెప్పాను. రీసెంట్గా 16th ఫైనాన్స్ కమిషన్కి అరవింద్ పనగారియా నియమితులయ్యారనమాట. ఇప్పుడు అదే ఇది 16th ఫైనాన్స్ కమిషన్కి అయితే ఎన్కే సింగ్. ఇప్పుడు మన ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్పేది ఏంటి? ఇది ఫైనాన్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే దీనికి ఒక ఆర్టికల్ ఉంటుంది అనమాట ఇందులోని కాన్స్టిట్యూషన్లో. అదేంటి ఆర్టికల్? ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్పేది ఆర్టికల్ 280 అనమాట. అదే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఒక్క నిమిషం ఓకే. సెవెంత్ క్వశ్చన్, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అడ్రసెస్ టు జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ ద హౌసెస్. మనకి యాక్చువల్లీ రెండు అకార్డింగ్ టు ఆర్టికల్ 87 2 సార్లు 2 సిచ్యువేషన్స్లో స్పెషల్ ఒకేషన్స్లో మనం జాయింట్ సిట్టింగ్ చేయొచ్చు అన్నమాట. జాయింట్ సిట్టింగ్ అంటే పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ ఉంటాయి కదా,
ఆ ఇండివిజువల్గా కాకుండా కలిపి ఒకే దగ్గర కూర్చొని సమావేశం ఉంటుంది అనమాట. అదే జాయింట్ సిట్టింగ్ అంటారు. అకార్డింగ్ టు ఆర్టికల్ 87 2 సందర్భాల్లో 2 అకేషన్స్ ఏంటి మనకి ఫస్ట్ సెషన్ ఉంటుంది కదా, న్యూ లెజిస్లేచర్ అంటే కొత్తగా ఇప్పుడు జనరల్ ఎలక్షన్లు అయినాయి. ఇప్పుడు 2019లో జనరల్ ఎలక్షన్లు అయినాయి అనుకో, అయింది 2019లో అయింది కదా. అప్పుడు కొత్తగా లోక్సభ రాజ్యసభ ఫామ్ అవుతుంది కదా. ఇప్పుడు యాక్చువల్లీ రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్. ఈవెన్ దో కొత్తగా ఎన్నికవుతారు కదా, వీళ్ళందరికీ కొత్త లెజిస్లేటివ్ ఫామ్ అయినప్పుడు రెండు హౌసెస్ కలిపి కూర్చోబెడతారు అనమాట. ఎప్పుడు కొత్త జనరల్ ఎలక్షన్లే అదొక అకేషను. రెండో అకేషన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్లో మనకి జాయింట్ సిట్టింగ్ పెడతారు. ఎవ్రీ ఇయర్ జాయింట్ సిట్టింగ్ వేస్తారు అనమాట. జాయింట్ సిట్టింగ్ అంటే లోక్సభ రాజ్యసభ కలిపి కూర్చుంటాయి అనమాట. ఈ 2 సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్. ఈ 2 సిచ్యువేషన్స్లో, ఈ 2 ఒకేషన్స్లో మన జాయింట్ సిట్టింగ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 17. యాక్చువల్లీ ఇది ఇంకోటి ఆర్టికల్ 18. ఇది ఏంటి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకు ఇది ఆర్టికల్ 108 ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ కెన్ కాల్ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. దీని కింద ఇది ఆర్టికల్ 87 ఏం చెప్తుంది, ఈ 2 ఒకేషన్స్లోని జాయింట్ సిట్టింగ్ కూర్చోబెట్టవచ్చు, జాయింట్ సిట్టింగ్ చేయొచ్చు అలాగని చెప్తుంది. అదే ఆర్టికల్ 108 ఏం చెప్తుంది, ప్రెసిడెంట్కి పవర్ ఉంది. ఏంటి ఆర్టికల్ 108 ప్రకారము రాజ్యసభని లోక్సభని కలిపి జాయింట్ సిట్టింగ్ చేయొచ్చు అని ఆర్టికల్ 108 చెప్తుంది. ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. అది మనకి ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఎందుకు న్యూస్లో ఉందంటే ఏ హెడ్ ఆఫ్ ది యూనియన్ బడ్జెట్ రీసెంట్గా ఇంట్రీమ్ బడ్జెట్ని నిర్మలా సీతారామన్ మన ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టారు కదా. సో అందువల్ల ద్రౌపది ముర్ము గారు జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్కి అదే జాయింట్ సిట్టింగ్ చేయమన్నారు అనమాట అకార్డింగ్ టు ఆర్టికల్ 108 ప్రకారం. ఈ 2 అకేషన్స్లోని మన 108 ఆర్టికల్ చెప్తుంది, 87 ఆర్టికల్ చెప్తుంది మన ప్రెసిడెంట్ ఏ టైంలో ఏదైనా ఏ సిచ్యువేషన్లో అయినా జాయింట్ సిట్టింగ్ చేయొచ్చు అలాగని ఆర్టికల్ 108 చెప్తుంది అనమాట. ఇప్పుడు జాయింట్ సిట్టింగ్ ఇప్పుడు యూనియన్ బడ్జెట్ వల్ల మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు జాయింట్ సిట్టింగ్కి పిలిచారనమాట. అది నేను బడ్జెట్ గురించి ఒక పర్టికులర్ సపరేట్ వీడియో చేస్తానండి, వస్తుంది అది కూడానా. అది మనకి ఇంకోటి ఇక్కడ గురించి ఆలోచించాలంటే మనకి యాక్చువల్లీ మనకు 3 సెషన్స్ ఉంటాయి. ఎవరు లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా 3 సెషన్స్ ఉంటాయి. ఏంటి బడ్జెట్ సెషను ఫస్ట్ ఇది ఫాలో అవుద్ది అనమాట. బడ్జెట్ సెషను, మాన్సూన్ సెషన్ అదే వర్షాకాల సమావేశాలు అంటారు కదా, ఇది మాన్సూన్ సెషను, వింటర్ సెషను. ఇది మనకు బడ్జెట్ ఎప్పుడు జరుగుతుంది, ఫెబ్ టు మే ఇప్పుడు జరుగుతుంది. ప్రెజెంట్ ఇది బడ్జెట్ సెషనే కదా, ఫెబ్ టు మే. అది నెక్స్ట్ మాన్సూన్ సెషన్ జూలై టు సెప్టెంబర్. ఇది వర్షాకాలంలో ఈ టైంలో జరిగితే అందుకని అది నవంబర్ టు డిసెంబరు. ఇది మనకేంటి వింటర్ సెక్షన్. అది ఇలా జరుగుతాయి అన్నమాట. మనకు మూడు సమావేశాలు. ఏ 2 సమావేశాలకి మధ్యన 6 months దాటకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక 6 months అబోవ్ రాకూడదు అనమాట. 6 months లోపే జరగాలి ఈ సెషన్స్. అదో పాయింట్. అంతే అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇప్పుడు ఈ జాయింట్ ఇది ఉంది కదా, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంటు. దీన్ని లీడ్ చేసే వాళ్ళు ఎవరు? ప్రెసైడ్ అంటే అధ్యక్షత వహించేవారు ఎవరు? ప్రెసైడ్ ఎవరు చేస్తారంటే లోక్సభ స్పీకర్ అనమాట. లోక్సభ స్పీకరు దీన్ని జాయింట్ సిట్టింగు జాయింట్గా కూర్చోండి అని చెప్పేది ఎవరు? ప్రెసిడెంట్. బట్ దీని అధ్యక్షత, ఆ మీటింగ్ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే లోక్సభ స్పీకరు. అది మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే జైసా రీఅపాయింటెడ్ యాజ్ ద
ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ ఫర్ ద థర్డ్ సక్సెసివ్ ఇయర్. మనకి ఏసీసీ అంటే ఏంటి? ఏషియన్ క్రికెట్ కౌన్సిల్. దీనికి మన జైసా ఎవరు? అమిత్ షా అలా సన్. అమిత్ షా ఎవరు మనకి? మన ప్రెజెంట్ హోమ్ మినిస్టర్ కార్పొరేషన్ మినిస్టర్ ఈయన అనమాట అమిత్ షా. ఈయన యొక్క కొడుకే జైసా. ఈయన రీసెంట్గా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్కి మళ్ళీ 3వసారి చైర్మన్గా అపాయింట్ అవ్వబడ్డాడు అనమాట. ఇప్పుడు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్స్ కొలంబో ఎక్కడ ఉందండి? మనకి శ్రీలంకలో ఉంది. శ్రీలంకకి ఇండియాకి మధ్య ఉన్న డివైడింగ్ రేఖ ఏంటి? పాక్ స్ట్రైట్ అంటారు. పాక్ స్ట్రైట్. ఇప్పుడు సపోజ్ ఇండియా ఎలా ఉంది? సారీ అండి, ఏదో ఇలా గేస్తాను. ఇది కదా శ్రీలంక కదా. ఈ డివైడింగ్ లైన్ ఏంటంటే ఇదే పాక్ స్ట్రైట్ అంటారు. పాక్ స్ట్రైట్ ఇది. అది మనకి ఇది క్రికెట్ గురించి వస్తే ఐసీసీ ఏంటి మనకి ఎక్కడ ఉంది? అబుదాబిలో ఉంది. అబుదాబి హెడ్ క్వార్టర్స్ ఐసీఐసి ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎక్కడ ఉంది? అబుదాబి, దుబాయ్లో ఉంది. అబుదాబి యుఏఈ అంటే ఇది 7 ఎమిరేట్స్ యొక్క కలయికనే యుఏఈ అంటారు అన్నమాట. దాని యొక్క క్యాపిటల్ అబుదాబిలో ఐసీసీ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఢిల్లీ భారత్ మొబైల్ ఎక్స్పో. యాక్చువల్లీ భారత్ మొబైల్ గ్లోబల్ ఎక్స్పో ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలో జరిగిందనమాట. భారత్ మొబైల్ గ్లోబల్ ఎక్స్పో 2024 ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. ఏంటి అసలు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో అంటే ఏంటంటే మన మొబిలిటీ అండ్ ఆటోమోటివ్ వాల్యూ చైన్. మనం మొబిలిటీలోని మన ఆటోమోటివ్లోని ఎంతగా అభివృద్ధి చెందాం, మన డెవలప్మెంట్ ఎలా ఉంది అలాగని ఒక షోకేస్ చేస్తారనమాట. ఒక ఎక్స్పో అంటే ఎలా అంటే మన కాలేజీలోని అది ఉంటాయి చూడండి. మనం ఎక్స్పెరిమెంట్ తయారు చేసి నేను ఎలా తయారు చేశాను చూడండి, అలాగని వచ్చిన లెక్చరర్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 ఢిల్లీలో జరిగిందనమాట. సో ఇది మనకి మేము ఎలా అభివృద్ధి చెందాం అలాగని పక్క దేశాల వాళ్ళకి చెప్తుంది అనమాట మన ఇండియా. అది ఇంకో ద ఎక్స్పో ఎగ్జిబిషన్ లాగా అనమాట. ఫ్యూచర్ ఎగ్జిబిషన్ కాన్ఫరెన్సెస్ అండ్ బయర్ సెల్లర్ మీట్స్ అండ్ స్టేట్ సెషన్స్. వాళ్ళకి నచ్చితే మన టెక్నాలజీ నచ్చితే వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటారు, మన దగ్గర కొనుక్కొని అనమాట. అది దాని యొక్క ఇది ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024 ఢిల్లీలో జరిగింది. అది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఎర్వీకులం నేషనల్ పార్క్ అనేది ప్రెజెంట్ న్యూస్లో ఉందన్నమాట. ఎందుకంటే ఇది February 1 షట్డౌన్ మూసేస్తారు అనమాట. ఎందుకంటే ఎర్వీకులం నేషనల్ పార్క్లో నీలగిరి తార్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. నీలగిరి తార్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి కాల్వింగ్ అంటే పిల్లలకి జరమనిస్తాయి. ఈ టైంలో February 1 ఆ టైంలో, ఫిబ్రవరి ఈ టైంలో, మార్చు ఆ టైంలో పిల్లలకు జన్మనిస్తాయి అన్నమాట. సో మనుషులు వస్తే కొద్ది డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా. సో అందుకని షట్డౌన్ మూసేస్తున్నారు అనమాట. అందుకని ఎర్నికులం నేషనల్ పార్క్ అనేది న్యూస్లో ఉంది. ఇది ఎక్కడుంది? ఎర్నికులం నేషనల్ పార్క్ కేరళలో ఉంది. ఇప్పుడు కేరళలో కొన్ని నేషనల్ పార్క్ చదువుకుందాం. ఏంటి? సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కు ఎక్కడుందో కేరళలో ఉంది. ఇది ఇండియన్ మ్యాప్ అండి. ఇది ఇండియన్ మ్యాప్. ఇది కేరళ కదా. కేరళలో ఫస్ట్ ఏంటి? సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కు, ఎర్వికులం నేషనల్ పార్క్. ఇదే షట్ డౌన్ చేస్తున్నారు అనమాట. ఎందుకు? నీలగిరి తార్స్ కాల్వింగ్ అంటే జనమనిచ్చే టైం అనమాట. ఇది అదొకటి. అనైముడి షోలా నేషనల్ పార్కు, మతికెట్టన్ షోలా నేషనల్ పార్కు, పెరియార్ నేషనల్ పార్కు, ఈ 5 కేరళలో ఉన్నాయన్నమాట. కేరళలో ఉన్నాయి. ఇది నెక్స్ట్ ఇదే నీలగిరి తారు ఇది. ఇంకోటి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే నోట్, ఇట్ ఈస్ ద స్టేట్ యానిమల్. నీలగిరి తార్ అనేది తమిళనాడు యొక్క స్టేట్ యానిమల్. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది ప్రెజెంట్ న్యూస్లో ఉంది కదా. సో ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. అది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్
న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ద ఇస్రో. ఇస్రో కింద ఒక పార్ట్ అనమాట కమర్షియల్ ఆర్మ్ ఏంటి, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇది ఎక్కడ న్యూ స్పేస్, దీన్నే షార్ట్ వర్డ్లో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇది ఎక్కడుందంటే బెంగళూరులో ఉందన్నమాట, బెంగళూరులో ఉంది. ఇదిని ఫ్రెంచ్ కంపెనీ, ఫ్రెంచ్ శాటిలైట్ కంపెనీ ఏంది ఏరియన్ స్పేస్ ఒక మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక ఒప్పందం జరుపుకున్నాయి అనమాట. దేనికి, ఫర్ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ సపోర్ట్ టు శాటిలైట్ లాంచ్ మిషన్స్. శాటిలైట్స్ మనం లాంచ్ చేస్తుంటాం కదా, ఆ మిషన్స్కి ఈచ్ మన ఫ్రెంచ్ శాటిలైట్ లాంచ్ కంపెనీ అయిన ఏరోస్పేసు అండ్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కలిపి ఒక ఒప్పందం చేసుకున్నాయి. దేనికి, శాటిలైట్స్ లాంచ్ మిషన్స్కి. ఇప్పుడు చెప్తున్నాను, ఇస్రో అనేది ఏం చేస్తుంది, శాటిలైట్స్ని లాంచ్ చేస్తుంది, శాటిలైట్స్ని ఎలాగా లాంచ్ వెహికల్స్ని. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కూడా సేమ్ కమర్షియల్ ఆర్మ్ అనమాట. అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది ఏం చేస్తుందంటే పక్క దేశాల నుంచి కానీ మన ఇండియాలోనే ప్రైవేట్గా తయారు చేసిన శాటిలైట్స్ని ఇది లాంచ్ చేస్తుంది అనమాట. స్పేస్లోకి లాంచ్ చేస్తూ ఉంటుంది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ లాంచ్ చేస్తూ ఉంటుంది కదా. సేమ్ ఇది కూడా మన ఇండియాలో ఎలా జరుగుతుంది, ఫ్రెంచ్లో కూడా సేమ్ ఇలాగే. ఇదేంటి, ఏరోస్పేస్ అనేది కూడా సేమ్ అలాగే చేస్తుంది అనమాట. సేమ్ ఆ దేశంలో కానీ పక్క దేశాల్లో కానీ ఇలా శాటిలైట్స్ వస్తే అది దాని వెహికల్ ద్వారా, ఏరోస్పేస్ వెహికల్ ద్వారా లాంచ్ చేస్తుంది స్పేస్లోకి. అలా లాంచ్ చేయడం వల్ల ఏమొస్తాయి, డబ్బులు వస్తాయి. అలాగా ఎన్ఎస్ఏలకి డబ్బులు వస్తుంది. మన ఇండియాలో చేస్తే ఫ్రాన్స్లోకి అయితే ఏరోస్పేస్కి వస్తుంది అనమాట. ఈ రెండింటి, ఈ ఏరోస్పేసు, ఈ ఎన్ఎస్సిఎల్ ఏరియన్ స్పేస్, ఈ రెండు కలిపి అంటే నీ టెక్నాలజీ నాకు, నా టెక్నాలజీ నీకు, అలాగని ఒక ఒప్పందం చేసుకున్నాం. టెక్నాలజీ అని కాదు, ప్రతిదీ శాటిలైట్స్ గురించి ఇలా ఒప్పందం చేసుకున్నాయి అనమాట. దేనికి, శాటిలైట్ లాంచ్ మిషన్స్లో ఒప్పందం చేసుకున్నాయి. అది ఇంపార్టెంట్. అది ఎన్ఎస్సిఎల్ ఈజ్ ద గవర్నమెంట్ ఇండియన్ కంపెనీ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఇస్రో కింద వస్తుంది అనమాట, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ మినిస్ట్రీ ఆఫ్ స్పేస్ ఎవరండి, ఇప్పుడు చాలాసార్లు చదువుకుంటాం స్పేస్ అని. మినిస్ట్రీ ఆఫ్ స్పేస్ ఎవరండి, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే, పిఎం మోడీ అనమాట. అది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇక్కడ ఇంకో పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇన్ స్పేస్ అనేది ఒక స్పేస్ కంపెనీ అనమాట. లైక్ మన ఇండియాలో అయితే ఇన్స్పేస్ అదే మన యుఎస్ఏలో అయితే స్పేస్ ఎక్స్. ఈ రెండింటికి పోలిక ఏంటంటే, ఈ రెండు ప్రైవేట్ కంపెనీలు. ఇండియాలో ఇన్స్పేస్ ఎలాగో యుఎస్ఏలో స్పేస్ ఎక్స్ అలాగా. యాక్చువల్లీ స్పేస్ ఎక్స్ అని చూసే ఇప్పుడు దాకా స్పేస్ రిలేటెడ్ అన్నీ గవర్నమెంట్ కిందే చూసుకునేది అనమాట ఇండియా. బట్ మనం ఇంకా అభివృద్ధి చెందాలంటే దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలి. అలాగని ఇన్స్పేస్ అనే దాన్ని హైదరాబాద్లో స్థాపించింది. ఇది ఇండియాలో ఇన్స్పేస్ ఎలాగో యుఎస్ఏలో స్పేస్ ఎక్స్ అలాగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి తమిళనాడులో జరుగుతున్నాయి కదండి, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇది ఇప్పుడు పాత కరెంట్ అఫైర్. మన స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరు, అనురాగ్ ఠాకూర్. ఇప్పుడు ప్రజెంట్ ఎందు న్యూస్లో ఉందంటే, ఆల్రెడీ ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అయిపోయినాయి. మనకి ఇవి కూడా వచ్చినాయి, ఏంటి, మెడల్స్. హైయెస్ట్ ఏం వచ్చినాయి, హైయెస్ట్ మనకి మహారాష్ట్ర, తర్వాత హర్యానా. ఇప్పుడు ఎలా అడుగుతాడంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి, తమిళనాడు, అది అందరికీ తెలుసు చదివిన వాళ్ళకి. తర్వాత సెకండ్ ఎలా అడుగుతాడంటే, ఇంకో అడిగే ఛాన్స్ ఉంది ఏంటంటే, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తమిళనాడులో జరిగినాయి కదా, హైయెస్ట్ మెడల్స్ ఏ రాష్ట్రానికి వచ్చినాయి అని అడుగుతాడు అనమాట. సో మహారాష్ట్రకు వచ్చినాయి. తర్వాత హర్యానా. మహారాష్ట్రకి ఎన్ని వచ్చినాయి, 53 గోల్డ్ మెడల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, నెదర్లాండ్స్ క్రౌన్డ్ ఫస్ట్ ఎవర్ మ్యాన్స్ ఫీఫా హాకీస్ వరల్డ్ ఛాంపియన్స్ యాజ్ ఉమెన్ క్లించెస్ బ్రాంజ్. ఇప్పుడు రీసెంట్గా మనం ఎలా అంటే హాకీ 5S వరల్డ్ కప్ అని మనం 2021లో దీన్ని ఫౌండ్ చేశారనమాట.
2021లో. తర్వాత ఇనాగ్రేట్ ఈ సంవత్సరం 2024లోనే ఫస్ట్ గేమ్ అనమాట ఇది. 2021లో ఇలా చేద్దాం అని అనుకున్నారు. ఏంటి, హాకీ 5S వరల్డ్ కప్ అనేది స్టార్ట్ చేద్దాం. లైక్ ఇప్పుడు మనం వరల్డ్ కప్ ఎలా ఉంది క్రికెట్లో, అప్పుడు ఎప్పుడో స్టార్ట్ అయింది అది 18th సెంచరీలో. ఇప్పుడు అలాగే హాకీ 5S వరల్డ్ కప్ అనేది 2021లో స్టార్ట్ చేద్దామని అనుకొని ఫౌండెడ్ చేశారనమాట. 2024లో ఫస్ట్ వరల్డ్ కప్ జరిగిందనమాట. ఫస్ట్ వరల్డ్ కప్ జరిగింది 2024లో. ఎంతమంది 16 టీమ్స్ అంటే 16 కంట్రీల నుంచి 16 టీమ్స్తో స్టార్ట్ అయిందనమాట. దాంట్లోని నెదర్లాండ్స్ క్రౌన్డ్ ద ఫస్ట్ ఎవర్ మ్యాన్స్ ఫీఫా FIH అంటే ఏంటి, ఫెడరేషన్ ఆఫ్ హాకీ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హాకీ. ఫీఫా అంటే ఇంటర్నేషనల్, ఫీఫా అంటే FIH అంటే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హాకీ అన్నమాట. ఇది హాకీ 5S ఏది మ్యాన్స్లో ఎవరికి వచ్చింది, నెదర్లాండ్స్కి వచ్చింది అనమాట. ఇది యాక్చువల్లీ ఇది ఎక్కడ జరిగింది, ఒమాన్లో మస్కాట్ అనే సిటీలో జరిగిందనమాట. ఒమాన్లో ఈ వరల్డ్ కప్ ఎక్కడ ఏది హాకీస్ 5S వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరిగింది, వెను ఎక్కడ, ఇది ఒమాన్ మాస్కాట్ సిటీలో జరిగిందనమాట. అందులో ఎవరు గెలిచారు, నెదర్లాండ్స్. మ్యాను నెదర్లాండ్సే, ఉమెను నెదర్లాండ్సే. ఏంటంటే ఇదేంటి, మ్యాన్స్ ఫీఫా హాకీస్ 5S వరల్డ్ కప్ ఛాంపియన్స్ ఎవరు గెలిచారు, నెదర్లాండ్స్. ఉమెను కూడా సేమ్, ఉమెన్ FIH హాకీ 5S వరల్డ్ కప్ కూడా ఎవరు గెలిచారు, నెదర్లాండ్స్ వాళ్ళే. నెదర్లాండ్స్ వాళ్ళే గెలిచారు. బోత్ ఉమెను సేమ్. స్టార్టింగ్ హాకీ 5S వరల్డ్ కప్ స్టార్టింగ్లోనే మెన్ వరల్డ్ కప్, ఉమెన్ వరల్డ్ కప్ నెదర్లాండ్స్కి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటో తెలుసా, ఈ నెదర్లాండ్స్ గెలిచారు కదా, ఉమెన్ టీము నెదర్లాండ్స్ వాళ్ళు గెలిచారు. అందులో ఉమెన్ టీం ఉంది కదా, నెదర్లాండ్స్ ఉమెన్ టీము ఎవరిని ఓడించి గెలిచిందంటే ఇండియానే ఓడించిందండి. ఇండియాని ఓడించి FIH హాకీస్ 5S వరల్డ్ కప్ గెలిచిందనమాట. అది ఉమెన్స్లో ఉన్న స్పెషాలిటీ. అంటే ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియాని ఓడించి గెలిచింది కదా నెదర్లాండ్ ఉమెన్స్ హాకీ టీము, అందుకని నెదర్లాండ్స్ అది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు FIH ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హాకీ ఎక్కడుందండి, లొసానే స్విట్జర్లాండ్లో ఉంది. స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. అది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, రీసెంట్గా తంతై పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ టు బి క్రియేటెడ్ ఇన్ ఎరోడ్. యాక్చువల్లీ మనకి ఎరోడ్ ఎక్కడ ఉందండి, ఎరోడ్ తమిళనాడు. ఈ శాంక్చురీ కూడా తమిళనాడు, తంతై పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా తమిళనాడులో క్రియేట్ చేస్తున్నారు అనమాట. ఇదే తంతై పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ టు బి క్రియేటెడ్ ఇన్ ఎరోడ్ తమిళనాడులో ఉంది. అది ఇప్పుడు దీని యొక్క ప్రత్యేకత ఏంటో చెప్తానండి. ఇదే కొన్ని నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఇది తమిళనాడు అనమాట. ఇది కేరళ, ఇది తమిళనాడు. ఇది చూడండి, ఇదేంటి ఇటు సైడు వెస్టర్న్ ఘాట్స్, ఇదేంటి ఈస్టర్న్ ఘాట్స్, ఇది వెస్టర్న్ ఘాట్స్ కదా. ఇది ఉంది కదా, ఏంటి తంతై పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇటు వెస్టర్న్ ఘాట్స్లోని కవర్ అయింది, ఇటు ఈస్టర్న్ ఘాట్స్లోని కవర్ అయింది. దీని యొక్క ప్రత్యేకత అది. తంతై పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏంటి, లొకేటెడ్ అలాంగ్ ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్, బోత్ అటు ఇటు రెండింటి వల్ల వ్యాపించి ఉందన్నమాట తంతై పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దాని యొక్క ప్రత్యేకత అది. కొన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కూడా చూద్దాం. ఏంది,
వెంతగల్ వైల్డ్ లైఫ్ సెన్చురీ, గిండి ఇది యాక్చువల్లీ నేషనల్ పార్కు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే గిండి నేషనల్ పార్కు దేనికి ప్రసిద్ధి చెందిందంటే స్నేక్స్ ప్రసిద్ధి చెందిందనమాట. గిండి నేషనల్ పార్కు ఇది తమిళనాడులో ఉంది. వెంతగల్ అనేది బర్డ్స్కి సంబంధించి బర్డ్స్, కల్వత్తి అండ్ ఇందిరాగాంధీ నేషనల్ పార్కు, బెత్తగుండి, మధుమలై, ముకుర్తి, ఇవన్నీ చూడండి. ఇది ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో ఏముందండి, తంతగై పెరిగేరు నేషనల్ పార్కు క్రియేటెడ్ ఎక్కడ, తమిళనాడులో. ఇది ప్రజెంట్ న్యూస్లో ఉంది కదా, అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, మనకు రీసెంట్గా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గారు ఉన్నారు కదా, హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యాడు అనమాట. ఎందుకు, మనీ లాండరింగ్లో ఆరోపణలు ఎదుర్కొని ఎవరు హేమంత్ సోరెన్ అరెస్ట్ అవ్వబడ్డారు. ఈయన ఏ పార్టీకి చెందినవాడు, జార్ఖండ్ ముక్తి మోర్చా. పార్టీలు కూడా ఇంపార్టెంట్ అండి. జార్ఖండ్ ముక్తి మోర్చా యొక్క సంబంధించిన హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అవ్వడం వల్ల జార్ఖండ్కి కొత్తగా సీఎం వచ్చారనమాట. ఎవరు, ఈయన చంపై దొరన్. ఇక్కడ చాంపిని కాదు, చాంపై సోరెన్ అనమాట. ఈయన కొత్తగా జార్ఖండ్కి కొత్త సీఎం వచ్చాడు అనమాట. ఇప్పుడు ఈయన ఏ పార్టీకి సంబంధించిన వాడంటే జేఎంఎం పార్టీకి సంబంధించినాడు అనమాట. ఈయన చంప సోరెన్ కొత్తగా ఈయన ఎన్నుకోబడ్డాడు. చూడండి, స్మాల్ డిస్టర్బెన్స్. ఓకే, వెళ్ళిపోతే మనకి జార్ఖండ్ న్యూ సీఎం ఎవరు, చంపై సోరెన్. పాత సీఎం హేమంత్ సోరెన్ ఏ పార్టీకి చెందినవాడు, ప్రజెంట్ అరెస్ట్ అయ్యి ఉన్నారు కదా, జార్ఖండ్ ముక్తి మోర్చా. అది ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తే మనకి ప్రెసిడెంట్ సీఎంని ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారండి, గవర్నర్ చేయిస్తారు ప్రమాణ స్వీకారం. జార్ఖండ్ యొక్క గవర్నర్ ఎవరు, ఇప్పుడు ఈయన కూడా ఎందుకు న్యూస్లో ఉన్నాడంటే ఈ సీఎం చేత ప్రమాణ స్వీకారం చేయించాడు కదా, సో ఈయన కూడా న్యూస్లో ఉన్నాడు అంటే. ఎవరు ఈయన, సిపి రాధాకృష్ణన్. ఈయన జార్ఖండ్ యొక్క గవర్నర్. అది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 16th క్వశ్చన్. recommends appointment of Justice P.S. Jinesh Kumar as Chief Justice of Karnataka High Court. యాక్చువల్లీ మనకి ఏ హైకోర్టుకైనా చీఫ్ జస్టిస్ అవ్వాలంటే కొలీజియం రిఫర్ చేయాలన్నమాట. యాక్చువల్లీ కొలీజియం అనేది 5 members ఉంటారు. 5 members-లో ఫస్ట్ టాప్ సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్టు ఎవరు, ప్రజెంట్ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అనమాట. వీళ్ళు వీళ్ళు రిఫర్ చేస్తారనమాట. ఏంటి, ఏ చీఫ్ జస్టిస్ ఏ స్టేట్కైనా చీఫ్ జస్టిస్ అవ్వాలంటే ఈ కొలీజియం రిఫర్ చేస్తుంది. ప్రజెంట్ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు, డివై చంద్రచూడ్. రీసెంట్గా మనకు కర్ణాటక హైకోర్టుకి ఎవరు, దినేష్ కుమార్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్ణాటకగా రిఫర్ చేశారనమాట, రికమెండ్ చేశారు. ఎవరు, ఈ కొలీజియం. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకా మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసుకోవాలంటే మనకి ప్రజెంట్ సుప్రీంకోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టులో టోటల్ మ్యాక్సిమం స్ట్రెంత్ ఎంతమంది ఉండాలంటే, ఎంతమంది జడ్జెస్ అయితే అంతమంది జడ్జెస్ని పెట్టుకోలేదండి. ఎలా ఉంటుందంటే 34 జడ్జెస్ ఉన్నారు ప్రజెంట్ సుప్రీంకోర్టులో. 34 జడ్జెస్, అందులో 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 33 జడ్జెస్. ఇది మ్యాక్సిమం స్ట్రెంత్. ఇది ప్రజెంట్ మ్యాక్సిమం స్ట్రెంత్. ఇది ప్రజెంట్ కూడా ఇంతమంది ఫుల్గా ఉన్నారు, కరెక్ట్గా కంప్లీట్గా ఫుల్ అయిపోయి ఉన్నారు అనమాట. ఫిల్అప్ వేకెన్సీ ఏం లేదు. ఇది మ్యాక్సిమం స్ట్రెంత్ అంతా 34. అందులో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 33 జడ్జెస్. అది ఇంకా మంచి పాయింట్లు ఏం డిస్కస్ చేయాలంటే ఇక్కడ ఓకే, వీళ్ళు ఉంది కదా, ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క పదవీ కాలము ఎంతంటే 65 years అనమాట. వీళ్ళు 65 years వచ్చాక ఇదేంటి రిటైర్ అయిపోతారు. 64 ఇదేంటి సుప్రీంకోర్టుకి మాత్రమే. హైకోర్టుకి అయితే 62 years. హైకోర్టుకి అయితే 62 years తర్వాత రిటైర్ అయిపోతారు. అదే సుప్రీంకోర్టుకి అయితే 65 years జడ్జెస్కి యొక్క పదవి కాలం, టెన్యూర్. అది
అది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇంకేం పాయింట్స్ లేవండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే యూపీఎస్సీ ప్రజెంట్ న్యూస్లో ఉందండి. ఎందుకంటే మనకి యాక్చువల్లీ యూపీఎస్సీ ఎలా ఉంటుంది, ఒక చైర్మను ప్లస్ 10 మెంబర్స్ ఉంటారు. 10 మెంబర్స్ ఉంటారు అనమాట. రీసెంట్గా ఈ 10 మెంబర్స్లో సంజయ్ వర్మ అనే ఒక ఆయన ఈ 10 మెంబర్స్లో ఒకడనమాట. రీసెంట్గా అపాయింట్ అవ్వబడ్డాడు సంజయ్ వర్మ ఆయన. ఇప్పుడు ఎవరు అడ్మినిస్ట్రేటివ్ చేశారు, యూపీఎస్సీ చైర్మన్ ఎవరు, మనోజ్ సోని అనమాట. ఈయన యూపీఎస్సీ చైర్మన్ ప్రజెంట్, ఈ చైర్మన్. అది మొత్తం ఇది 10 మెంబర్స్ గుర్తుపెట్టుకో అవసరం లేదు, జస్ట్ చైర్మన్ గుర్తుపెట్టుకోండి, ఎవరు, మనోజ్ సోని. ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి, ఎవరో ఒక చైర్మన్ ప్లస్ ఈ 10 మెంబర్స్ అనేది ఒక స్ట్రక్చర్, యూపీఎస్సీ స్ట్రక్చర్ అనమాట. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. అది మనకి ఇప్పుడు యూత్ అడ్మినిస్ట్రేటివ్ చేసింది ఎవరు, యూపీఎస్సీ చైర్మన్. బట్ ఈ వీళ్ళ అపాయింట్మెంట్ చేసేది ఎవరు, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు ఎవరు, ప్రెసిడెంట్. బట్ ఓత్ ఎవరు అడ్మినిస్ట్రేటివ్ చేస్తారంటే మనోజ్ సిన్హా ఎవరు, యూపీఎస్సీ చైర్మన్. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకా మంచి పాయింట్లు ఏం చెప్పాలంటే యూపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయాలంటే యూపీఎస్సీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, అంటే రాజ్యాంగ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ అనమాట. కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే దీనికి ఒక ఆర్టికల్ ఉంటుంది. ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 315. ఇది ఏం చెప్తుందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్తో డీల్ చేస్తుంది. అది దీనికి డిఫరెంట్, ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆర్టికల్ 312 ఏం చెప్తుందంటే పార్లమెంటు ఈజ్ ఎంటైటిల్ టు క్రియేట్ 1 or more ఆల్ ఇండియా సర్వీసెస్. ఇది ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి చెప్తుంది. ఆల్ ఇండియా సర్వీస్ అంటే మనకేంటి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇవి ఉన్నాయి కదా, అది దీని గురించి. ఆర్టికల్ 312 ఏం చెప్తుంది అంటే ఆల్ ఇండియా సర్వీసెస్. 315 ఏం చెప్తుంది అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇదిగో చూడండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దీని గురించి చెప్పేది 315. అదే 312 అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి చెప్తుంది. ఆల్ ఇండియా సర్వీస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వీళ్ళు అనమాట, ఈ సర్వీసెస్. దీని గురించి చెప్పేది 312. పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి చెప్పేది 315. అది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 18th క్వశ్చన్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ అండ్ మైన్స్ అండ్ పార్లమెంటరీ అఫైర్స్ ప్రజెంట్ ఎవరండి, ప్రహ్లాద్ జోషి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోల్ ఎవరు, ప్రహ్లాద్ జోషి. ఈయన ఈ సీ కేర్స్ అనే వెబ్ పోర్టల్ని స్టార్ట్ చేశాడనమాట. అది దేనిదంటే కోల్ మైన్స్ అండ్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి సంబంధించి సీ కేర్స్ అనే ఒక వెబ్ పోర్టల్ని స్టార్ట్ చేసింది. ఇది దేనికంటే డిజిటైజింగ్ దీని మనకి ఎక్కడైనా ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా సరే రికార్డ్స్ ఉంటాయి. దాన్ని డిజిటలైజ్ చేయడానికి సీకేర్స్ అనే వెబ్ పోర్టల్ని మనకు ఎవరు చేశారు, కోల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 19th, అనిల్ కుమార్ లోహితి ఇది అపాయింట్మెంట్స్లోకి వస్తుందండి. అనిల్ కుమార్ లోహితి బికమ్స్ న్యూ చైర్మన్ ఆఫ్ టెలికాం రెగ్యులేటరీ అనమాట. మనకి TRIA అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది దేశంలోనే హైయెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ అనమాట, అడ్మినిస్ట్రేటివ్ బాడీ. దేంట్లోని టెలికాంకి సంబంధించి అనమాట. ఇది ఇప్పుడు మన సిమ్లు అంటే ఎయిర్టెల్, జియో, వోడాఫోను, ఐడియా ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ రెగ్యులేషన్స్ ఇచ్చేవి అంటే టెలికాం సంబంధించి మొత్తం ఇట్లయ్యే చూసుకుంటుంది. అది ఇప్పుడు ప్రెజెంట్ ఎవరు, అనిల్ కుమార్ లోహితి న్యూ చైర్మన్గా ఎన్నికవ్వబడ్డాడు అనమాట. అది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 20th క్వశ్చన్, వైస్ అడ్మిరల్ లోచన్
లోచన్ సింగ్ పత్నియా assumes charge as the chief hydrographer to the Indian government of India. Hydrographer, actually chief hydrographer of India. Chief hydrographer of India ఎవరు? ఆఫ్ ఇండియా ఎవరండి? లోచన్ సింగ్ అనమాట. ఈయన రీసెంట్గా ఈయన ఎవరు? ఎడ్మిరల్ అనేది వాడని ఎక్కడ ఉంటుంది? నేవీలో ఉంటుంది. నేవీలో దానికి సంబంధించి హైడ్రోగ్రాఫర్ అనేది నీటికి సంబంధించే. దీనికి ఎవరు? లోచన్ సింగ్ అనే ఆయన అపాయింట్ అవ్వబడ్డాడు అనమాట. ఇప్పుడు అసలు హైడ్రోగ్రాఫర్ అంటే ఏంటి? హైడ్రోగ్రాఫర్ అంటే ఏంటంటే ఇది ఏం చేస్తుంది? వాటర్ డెప్త్ ఏమైనా రాక్స్ ఏమైనా ఉన్నాయా, రాళ్ళు ఏమైనా ఉన్నాయా, ఏమన్నా కింద ఏమన్నా అడ్డంకులు ఏమైనా ఉన్నాయా. ఇప్పుడు మన పడవ వెళ్తుంటుంది, పడవ దగ్గర నుంచి ఏమన్నా అడ్డుగా ఏమన్నా వచ్చినాయి అనుకో, సో హైడ్రోగ్రాఫర్ యూజ్ అవుద్ది అనమాట. అక్కడ ఉన్నాయి, ముందుగా జాగ్రత్తగా వెళ్ళండి అలా చెప్పడానికి. అది ఆ ప్రదేశంలో వాటర్ డెప్త్ ఎంత ఉందని కూడా చెప్పడానికి ఇది యూజ్ అవుద్ది అనమాట. ఏంటి? హైడ్రోగ్రాఫర్. అది దానికి ఎవరు అయ్యారు? లోచన్ సింగ్ పతియానా వైస్ అడ్మిరల్ అనమాట. ఈయన చీఫ్ ఆఫ్ ది హైడ్రోగ్రాఫర్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ అవ్వబడ్డాడు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే 21st సొరాకుద్ మేళా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద క్రాఫ్ట్ మేళా అనమాట. ఇది ఎలా ఉంటుంది? ఈ ప్రపంచంలోనే అతిపెద్ద క్రాఫ్ట్ మేళా. క్రాఫ్ట్ అంటే క్రాఫ్ట్స్ ఫేర్ ఇన్ వరల్డ్ లార్జెస్ట్ ఇన్ ఇంకా అతిపెద్ద అనమాట. అంటే అన్ని దేశాలు వచ్చి ఈ క్రాఫ్ట్స్ని ప్రదర్శిస్తాయి అన్నమాట. ఇది ఎక్కడ జరిగింది? ఫరీదాబాద్ ఎక్కడ ఉంది? హర్యానాలో జరిగిందనమాట. హర్యానాలో ఈ క్రాఫ్ట్ మేళా జరిగింది. ఇది ఎప్పటి నుంచి? 2 to 18 February 2024 మధ్య జరుగుతుందన్నమాట. థీమ్ స్టేట్ ఎవరు? గుజరాత్. అదే పార్ట్నర్ నేషన్ కింద క్రాఫ్ట్ మేళా ఎవరు? టాంజానియా. ఈ రెండు ఇంపార్టెంట్. థీమ్ స్టేట్ ఎవరు? గుజరాత్. పార్ట్నర్ కంట్రీ ఇది టాంజానియా. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ వరల్డ్ వెట్లాండ్స్ డే ఆర్గనైజేషన్ ఇన్ ఇండోర్. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను, సెకండ్ బిట్లోనో ఫస్ట్ బిట్లోనో, February 2న ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ వెట్లాండ్స్ డేగా జరుపుకుంటాం. అలాగని వరల్డ్ వెట్లాండ్స్ డేగా జరుపుకుంటాం ఎవ్రీ ఇయర్. అది మన February 2న ఎక్కడ జరుపుకున్నాం? ఇది వరల్డ్ వెట్లాండ్ డే ఇండోర్లో జరుపుకున్నాం. ఇండోర్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్. ఇది ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా అనమాట. ఇండోర్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. అది on World Wetlands Day, February 2, international conference was organized at Sirakuduro Pond, Ramsar site of Indore. ఇది కూడా సిరిపూర్ పాండ్ అనేది రామ్సర్ సైట్. అది ఎక్కడ ఉంది? ఇది కూడా ఇంపార్టెంట్. సిరిపూర్ పాండ్ అనేది రామ్సర్ సైట్. అది ఎక్కడ ఉంది? ఇండోర్లో ఉంది. ఇండోర్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఇది ఎప్పుడు జరుపుకున్నాం? February 2న వరల్డ్ వెట్లాండ్ డే ఇండోర్లో జరుపుకున్నాం. అది నెక్స్ట్ క్వశ్చన్ ఇదే అండి లాస్ట్. ఓకే, ఇక్కడ కొన్ని బిట్స్ కూడా డిస్కస్ చేసుకుందాం మిగిలిపోయినాయి. ఇప్పుడు యాక్చువల్గా దేశం మొత్తం మన ఇండియాలో మంచు చిరుతలు ఉన్నాయి కదండి. మంచు అంటే స్నో లెపర్డ్స్, మంచు చిరుతలు. ఒకసారి ఫోన్ వచ్చింది. ఓకే, వెళ్తే మన ఇండియాలో రీసెంట్గా మంచు చిరుతలు అంటే స్నో లెపర్డ్స్, మంచు చిరుతలు రీసెంట్గా ఒక సైంటిఫిక్ రిపోర్ట్ వచ్చిందనమాట. రిపోర్ట్ వచ్చింది. అందులో మనకి ఇండియాలో ఎన్ని ఉన్నాయి? 718 ఉన్నాయి. 718 ఉన్నాయి అనమాట మంచు చిరుతలు. అందులో హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి? లడఖ్లో ఎన్ని ఉన్నాయి? 477 మంచు చిరుతలు ఉన్నాయి అన్నమాట, స్నో లెపర్డ్స్. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు? విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ స్నో లెపర్డ్స్ అంటే లడఖ్లో అనమాట. మొత్తం ఎన్ని ఉన్నాయి? 718 ఉన్నాయి అనమాట. అది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏంటంటే దేశంలో జనాభా రిపోర్ట్ వచ్చిందనమాట. ఏ దేశంలో ఎన్ని వచ్చినాయి, ఎంతమంది జనాభా ఉన్నారు. అలాగని మన హైయెస్ట్ పాపులేషన్ ఏ కంట్రీ అంటే ఇండియానే అండి. ఇండియాలో ఎంతమంది ఉన్నారంటే 1.436 బిలియన్ పీపుల్ ఉన్నారనమాట. అదే సెకండ్ చైనా ఎంత? 1.425.
బిలియన్. మనం ఇంకా ప్రపంచంలో హైయెస్ట్ జనాభా పాపులేషన్ కలిగిన దేశం అంటే చైనా కాదు, ఇప్పుడు మన ఇండియా అయిపోయింది అనమాట. అది నెక్స్ట్ ఇంకో దాని గురించి వెళ్తే ఇంకో టాపిక్ గురించి. ఓకే, ఇదే అండి, ఇంకా అయిపోయినాయి. నెక్స్ట్ టాపిక్లో ఏమైనా మిగిలిపోయి ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, ఓకే. ఈ పీడిఎఫ్ మీకు యాప్లో అప్లోడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఫ్రెండ్స్, మనం మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన వీడియో ఏదైనా కానీ ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ మీరు టైటిల్ దగ్గర ఓపెన్ చేస్తే, మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫుల్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. అందులో మీకు ఈ లింక్ కనిపిస్తుంది కదా, సో ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన యాప్లోకి అయితే వెళ్తారు. సో ఇట్లాంటి స్క్రీన్ కనుక మీకు వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, ఇన్స్టాల్ ఆన్ మోర్ డివైస్ ఆర్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీకు. సో అది క్లిక్ చేస్తే ఎందులో ఇన్స్టాల్ అవ్వాలి, మీకు డివైజెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇట్లా వస్తుంది. సో అందులో ఏది అని క్లిక్ చేసి అందులో ఇన్స్టాల్ చేసుకోవటమే. లేదా మీరు ఇంకెలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే ప్లే స్టోర్. ఇప్పుడు ఇట్లా ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇందులో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎగ్జామ్ ట్రిక్స్ అని కనుక సెర్చ్ చేస్తే ఇట్లా వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ట్రిక్స్ వచ్చేటప్పటికి మీకు సేమ్ లోగోతో 2 ఉంటాయి. ఓకేనా, ఆ రెండిట్లో కూడా మీరు పర్టికులర్గా పైన ఎగ్జామ్ ట్రిక్స్ కింద శరణ్ తేజస్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయాలి. ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న యాప్ అయితే అది. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ అని బటన్ క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది అనమాట. సో ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత లాగిన్ కనుక చేసుకుంటే ఇట్లాంటి పేజ్ అన్నది వస్తుంది. ఎవరైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తారో వాళ్ళకి ఇటువంటి పేజ్ రాదు, మీ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. వాట్సాప్ లాగా, ఫేస్బుక్ లాగా అది కూడా లాగిన్ చేసుకోవాలి మీరు. ఈ యాప్ కూడా ఇక్కడ ఏంటంటే మీ మొబైల్ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేసి లాగిన్ అయితే ఇటువంటి పేజ్ అన్నది ఓపెన్ అవుద్ది. పైన మీకు ఏంటంటే ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా, ఏమేమి కోర్సెస్ సంబంధించి ఏం జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ కింద చూసుకుంటే మనకు అసలు ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అండ్ టెస్ట్ సిరీసెస్ ఇవన్నీ మీకు వస్తాయన్నమాట. ఇవన్నీ చూపిస్తుంది. ఫస్ట్ మనం కోర్సెస్లోకి వెళ్దాం. సో కోర్సెస్లోకి వెళ్తే ప్రజెంట్ మీకు 4 కోర్సెస్ చూపిస్తున్నాయి కదా. ఈ వీడియో మీరు చూసే టైంకి కానీ తర్వాత కానీ మీకు ఏంటంటే కోర్సెస్ ఇంకా చాలా యాడ్ అవుతాయి. అంటే ఇప్పుడు సపరేట్గా ఫిజిక్స్, రీజనింగ్ ఎలా అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ కూడా సెపరేట్గానే యాడ్ చేస్తాం. అండ్ దాంతోపాటు కంప్లీట్గా ఏఎల్పి కోర్స్ ఇక్కడ మీకు ఫస్ట్ ఇది కనిపిస్తుంది చూసారా, ఈ ఫస్ట్ కోర్సు ఏఎల్పి కోర్స్ అనమాట. అండ్ ఇక్కడ మీకు ఈ 4th కోర్స్ చూపిస్తుంది కదా, కంప్లీట్గా ఇప్పటిదాకా ఏవైతే కోర్సులు మనం చేసామో, ఫ్యూచర్లో రైల్వే మీద చేయబోతామో అన్నీ కలిపి 4th కోర్సులో పెడతాం అనమాట. ఆల్ ఇన్ వన్ కాంబో లాగా అనమాట. ఓకేనా, సో ఇట్లా ఉంటుంది. మీకు మీ నీడ్కి తగ్గట్టు మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ అసలు ఏఎల్పి కోర్స్ కావాలనుకుంటే ఇక్కడ ఫస్ట్ కనిపిస్తుంది కదా 6000ది, ఆ కోర్సులోకి వెళ్తే ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. అంటే ఇది మీరు చూడొచ్చు, ఆర్ఆర్బి ఏఎల్పి బెస్ట్ కోర్స్, CBT 1, CBT 2 పార్ట్ ఏ అండ్ తర్వాత CBAT ఇవన్నీ ఇందులో వస్తాయి అనమాట. అండ్ దీని గురించి డీటెయిల్స్ కూడా ఇక్కడ రాసాం, కావాలంటే చదవచ్చు. అండ్ ఇప్పటిదాకా ఏమేమి కంప్లీట్ అయినాయి చూడాలంటే పైన కంటెంట్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ మీకు డెమో క్లాసెస్ అని కనబడుతుంది కదా. సో డెమోస్ అంటే డెమో క్లాస్ ఎన్ని డెమోస్ అయితే ఉన్నాయో అన్నీ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాం. సబ్జెక్ట్ వైజ్, టీచర్ వైజ్ కూడా. అంటే రీజనింగ్కి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ మనకు ఉన్నాయి. అండ్ తర్వాత ఒకవేళ రీజనింగే కానీ లేదా ఏదైనా సబ్జెక్టు ఒకళ్ళకన్నా ఎక్కువ టీచర్స్ కనుక డీల్ చేస్తే వాళ్ళవి కూడా మొత్తం అన్నీ డెమో క్లాసెస్ కూడా ఉంటాయి అనమాట. అంటే ఏదో బయట ఇన్స్టిట్యూట్లో మనకి ఏంటంటే ఒక డెమో క్లాసు 2 డెమో క్లాసులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మీకు సబ్జెక్ట్కి అండ్ తర్వాత టీచర్కి ఒక 2-3 డెమో క్లాసులు ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టోటల్ ప్రజెంట్ 16 ఉన్నాయి, ఇంకా యాడ్ చేస్తాం. సో అరౌండ్ 20 to 30 డెమో క్లాసెసే ఉంటాయి. అంత అంటే మీకు డెమో క్లాసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ క్వాలిటీ మనం ప్రొవైడ్ చేస్తామని. అవన్నీ చూసి మీరు డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ రీజనింగ్ చూడవచ్చు 88 వీడియోస్ ఉన్నాయి. అండ్ తర్వాత మ్యాథ్స్ 43 వీడియోస్ ఉన్నాయి. ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. అండ్ తర్వాత ఏఎల్పి స్పెషల్ మనకి సైకోమెట్రీ క్లాసెస్ అన్నీ ఉన్నాయి. అండ్ మిగతావి కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించి డెమో చూడొచ్చు. ఈ కంటెంట్ మొత్తం మీరు ఫ్రీ క్లాసెస్ చూసుకుని పర్చేజ్ చేయాలంటే ఇక్కడ ఓవర్వ్యూలోకి వచ్చి కింద ఇక్కడ బై కోర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది ఏమేమి ఇప్పుడు ఉంది మీకు 12 monthsకి అంటే 1 yearకి 6000 అండ్ తర్వాత 2 yearsకి అయితే 7000 అండ్ 3 yearsకి అయితే 8000 ఎట్లా ఉంది. సో మీరు మీకు కావాల్సిన ప్లాన్ని చూస్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 1 year ప్లాన్ని చూస్ చేసుకుంటే ఇట్లా మీకు 6000 ఇట్లా పడుతుంది. అప్లై కూపన్ అని ఇక్కడ చూపిస్తుంది కదా, మీ దగ్గర ఏమైనా కూపన్స్ ఉంటే అవి యూజ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్స్ అన్నీ వస్తాయన్నమాట. ఓకేనా, అది మీరు ఉంటే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎంటీగా వదిలేసి ఇక్కడ పే ఆన్లైన్ ఉంది కదా
దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా ట్రాన్సాక్షన్ అన్నది ఇనిషియేట్ అవుతుంది. ఇనిషియేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఫోన్పే, గూగుల్ పే అని చూపిస్తున్నాయి కదా, దీని ద్వారా పేమెంట్ చేస్తే మీకు క్లాసెస్ అన్న వచ్చేస్తాయి అనమాట. అవే కాకుండా కార్డ్, నెట్ బ్యాంకింగ్ అండ్ ఈఎంఐ ఇట్లా మీకు రకరకాల ఆప్షన్స్, కార్డ్లెస్ ఈఎంఐ అండ్ తర్వాత డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు మీ నీడ్కి తగ్గట్టు ఎలా కావాలి ఏంటి అన్న దాన్ని బట్టి ఇది తీసుకోండి. ఓకేనా? ఇది వన్స్ మీకు పేమెంట్ అయిపోతే ఇంకా క్లాసెస్ అన్న ఓపెన్ అయిపోతాయి. ఓకే.